సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కొందరు రాజకీయ నాయకులు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. కానీ అసలు సనాతనం అంటే ఏమిటి? దాన్ని నిర్మూలించడం అంత ఈజీనా? తెలుసుకుందాం. సనాతనం అనేది ఒక పార్టీ కాదు, ఒక ప్రాంతం కాదు. ఇది వేల ఏళ్లుగా భారత భూమిలో ప్రవహిస్తున్న ఒక జీవన విధానం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఒక కుటుంబంగా చూడమని చెప్పింది ఈ సనాతన ధర్మమే. ప్రకృతిని తల్లిగా, గోవులను పవిత్రంగా, నదులను దేవతలుగా చూపించింది ఈ సనాతన ధర్మమే. ప్రతి దీవిలో దైవాన్ని చూడమని, పంచభూతాలను ప్రార్థించమని నేర్పించింది ఈ సనాతన ధర్మమే. సనాతన ధర్మం అంటే ఒక మతం కాదు, ధర్మం, కర్తవ్యం, కరుణ, సహనం, ఒక ఆధ్యాత్మికత. అందుకే ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని సామ్రాజ్యాలు కూలిపోయినా సనాతనం మాత్రం ఇంకా నిలబడి ఉంది. ఎంతో మంది ముస్లిం మతరాజులు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే ప్రయత్నాలు చేశారు. తర్వాత బ్రిటిషర్లు వచ్చి సనాతన ధర్మాన్ని అంతం చేసే ప్రయత్నం చేశారు. బట్ వాళ్ళ వల్లే కాలేదు. ఇంకా నువ్వెంత, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నా అన్ని మతాలను సమానంగా చూస్తామని చెప్పి ఇప్పుడు రెస్పాండ్ లేకుండా కూర్చున్న సీఎం వాడెంత? సూర్యుడిని చేతితో ఆపలేనట్టే సనాతన ధర్మాన్ని ఒక మాటతో చెరపలేరు. ఎందుకంటే అది కోట్లాది మంది విశ్వాసం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక శక్తి. హిందువైన ప్రతి ఒక్కరూ సనాతన ధర్మ విలువలను కాపాడుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. జై హింద్.